Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ ఫిట్నెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్. సాధారణంగా పోలీస్ అనగానే స్టార్టింగ్లో భావించి పదిలుస్తుంటారు, తర్వాత క్రమేపీ ఉద్యోగరీత్యా లేదా వేరే రకరకాల శరీరం మారుతుంటుంది. కానీ ఈరోజు మీకు పరిచయం చేస్తున్న పోలీస్ ఆఫీసర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. అది ఎలా అనే విషయాన్ని ఆయన అడుగుదాం. ఇందుకే ఆయన పేరు కాశీరామ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆపరేషన్స్ భూపాలపల్లి. కాశీరామ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి ఫస్ట్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు. ఆ టైంలో చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆయన సర్వీస్లో పూవర్తిలో జరిగిన హెలికాప్టర్ మీద మావోయిస్టుల దాడిలో ఏం జరిగింది, అక్కడ ఆర్ఐ దుర్గాప్రసాద్ డెడ్ బాడీని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు, అసలు దుర్గాప్రసాద్ గారు హెలికాప్టర్ ఎక్కకుండా కిందన ఎందుకు ఉండిపోయిన అతన్ని నక్సల్స్ ఏ విధంగా చిత్రహింసలు పెట్టి చంపారో కాశీరామ్ గారు ఇక్కడ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మేము చూస్తుంటే ఓ మంచి ఫిట్నెస్ మ్యాన్, జిమ్ ట్రైనర్లా కనిపిస్తుంటారు. యూనిఫామ్ వేసుకొని చక్కగా. అప్పుడే ఫస్ట్లో 2009లో ఎలాగున్నారు, 2026 కూడా అలాగే ఉంటున్నారంటే మీ ఫిట్నెస్కి ఎక్కువ ప్రయారిటీ. పోలీసు అందరూ అలాగే అవ్వాలనుకుంటారు, కానీ కొన్ని ఉద్యోగ రీత్యా లేదా ఎక్కువగా టైంకి భోజనం లేకపోవడం, వేరే కారణాలతో వాళ్ళకి స్టమక్లు వస్తుంటాయి. కానీ మీకు రాకుండా చక్కగా రోజు జిమ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో అది వస్తుంది. పువ్వర్తికి ఒకసారి వెళ్దాం ఉంటాం. పువ్వర్తిలో ఆ రోజు ఏం జరిగింది? దుర్గాప్రసాద్ గారు హెలికాప్టర్ ఎందుకు ఎక్కలేకపోయారు? దుర్గాప్రసాద్ హెలికాప్టర్ గారు మిస్ అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఆయన చిత్రహింసలు పట్టి చంపారు? ఆయన డెడ్ బాడీ తీసుకురావడానికి వాళ్ళు ఎటువంటి ఛాలెంజ్ విసిరారు? ఆ డెడ్ బాడీ ఎలా బయటకు వచ్చింది? మీ బ్యాచ్మెంట్ కాబట్టి ఏం జరిగింది? ఆ విషయం చెప్పే ముందు కాశీరామ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి కారణం ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మీ ఐ డ్రీమ్కి మీ టీంకి నమస్కారం సార్. మా నేటివ్ వచ్చేసి గూడూరు సార్, మహబూబాబాద్ డిస్టిక్లో ఉంటుంది. 2009లో రిక్రూట్ అయినా. 2009 రిక్రూట్ అయినాక రిక్రూట్మెంట్ కాకముందు ఏం చేసేవారు? కాకముందు ఇక నేను ఉస్మానియా ఉద్యమంలో ఉన్నాను సార్. అమ్మా నాన్న ఏం చేసేవారు? అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు, అగ్రికల్చర్ ఫ్యామిలీ, కంప్లీట్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. మేము మొత్తం 5గురు, 2 అక్కలు 2 తమ్ముళ్ళు, నేను ఒక 5గురు మొత్తం. డాడీ ఏం చేసేవారు? డాడీ వ్యవసాయం చేస్తాడు, ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తాడు. మదర్ కూడా వ్యవసాయం చేస్తుంది. ఇక మా విలేజ్ అంతా వ్యవసాయం, కొంత కూలీ పని చేసుకుంటుంటారు. అంటే చాలా చిన్న విలేజ్, మా 30 హౌజెస్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సగం ఫ్యామిలీస్ హైదరాబాద్లోనే వర్క్ చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు చదువు కూడా పెద్దగా లేని ఊరు అది. యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియా, మా షెడ్యూల్డ్ ఏరియా. అక్కడ నుంచి దూరం వెళ్ళాలి, 5 km వెళ్ళాలి, మండల హెడ్ క్వార్టర్ వెళ్ళాలంటే. అక్కడనే స్కూల్స్ ఉండేది. మా పక్క విలేజ్ నా ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చింది. 1 to 5th ఏపూర్ అని ఉంటుంది. ఆ 1 to 5th తర్వాత 6th to 10th, 6th 7th వచ్చేసి చంద్రగూడలో ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో చదువుకున్నా. 8th to 10th గూడూరు హై స్కూల్లో చదువుకున్నా. ఇంటర్మీడియట్ మహబూబాద్, డిగ్రీ నర్సంపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుకున్నా. ఇంటర్మీడియట్ ఏమో మహబూబాద్లో విజ్ఞాన భారతి కాలేజ్ అని, ఇప్పుడు లేదనుకుంటా అది, ఆ కాలేజ్ చదువుకున్నా. తక్కెళ్ళపల్లి రవీంద్రరావు గారి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, వారి కాలేజ్ అది. తర్వాత ఉస్మానియాలో కేఈలో ఏమో ఎంకామ్ చేసిన. ఉస్మానియాలో పోయి కాంపిటేటివ్ ఇక్కడ లేదని మళ్ళీ అక్కడికి వెళ్ళి చదువుకున్న. ఆ టైంలో యాజిటేషన్లో కూడా ఉన్నాను. అంటే మీ కుటుంబం ఎంతమంది అన్నారు? 5గురా? 5గురు. 5గులో మీరే చదువుకుని అందరూ కూడా చదువుకున్నారా? నేను ఒక్కనే చదువు. ఎందుకు? అప్పుడు ఒకరు చదువుకోవాలంటే ఒకరు త్యాగం చేయాల్సి ఉండే. అప్పుడు కామన్గానే అంత అవేర్నెస్ కూడా లేదు వాస్తవం. అంటే మీరు చదువుకోవడానికి ఎవరు త్యాగం చేస్తారు మీ కుటుంబంలో? ఈ 2 అక్కలు కూడా చదువుకోలేదు. అంటే ఊర్లలో ఎవరు చదువుకోరు దాదాపు. ఈ మా విలేజ్లో ఎట్లుండే అంటే ఎక్కువ మంది జీతాలకు వెళ్ళిపోయేది అన్నట్టు. జీతాలు మీన్ చిన్న పిల్లల్ని సిటీలలో పని కోసం తీసుకుపోయేది. అప్పుడు నేను కూడా వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయినా, నేను కూడా వెళ్ళిపోదామని. ఆ టైం 8th క్లాస్ 9th క్లాస్ టైంలో వెళ్ళిపోయిన వాళ్ళంతా సిటీలో ఉండి వస్తున్నారు, ఇక నేను కూడా వెళ్ళిపోదామనే కాన్సెప్ట్లో ఉండే. మిమ్మల్ని చదివించడానికి మీ అమ్మగారు మీ నాన్నగారు అంత కష్టపడ్డారు? ఆడ మనం చదివించడం మీన్ ఇప్పుడు అయితే పని చేసుకోవడం లేదంటే చదువుకోవడం ఉంటుంది. ఆడ భూములు కూడా అందరికి ఉండవు, ల్యాండ్ కూడా చాలా తక్కువ ల్యాండ్స్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా కూలి పనికి వెళ్తుంటారు, రోజువారీ కూలికి. ఆ తర్వాత పోడు భూములు ఉండబట్టే ఈ ఏరియాలో కొద్దిగా ల్యాండ్స్ ఉన్నాయి అందరికీ. కొత్తగూడెం మండలం, బయారం కానీ గూడూరు మండలం, ఈ బెల్ట్ అంతా చూస్తే లెఫ్ట్ ఐడియాలజీ ఉంటుంది అప్పట్లో. ఈ ఏరియాలన్నీ కూడా వాళ్ళకు పట్టా భూములు పెద్దగా ఉండవు. మనిషికి 10 గుంటలు 20 గుంటలు అట్లా కుటుంబాలకు ఉండేది. తర్వాత వీళ్ళకు పోషణ సరిపోకపోతే అటవీ మళ్ళీ కోసుకొని వాళ్ళు కల్టివేషన్ చేసుకొని అట్లా అటవీ భూములు ఉంటుంది. అంటే దానికి మీ ప్రాంతం అంతా లెఫ్ట్ ఐడియాలజీ బాగుండేది. అవును.
మరి మీరు ఇప్పుడు అటు వెళ్దామని ఆలోచించలేదా? మేమంతా అవే పాటలు పాడేటోళ్ళం చిన్నప్పుడు. ఏ పాటలు? మేము అత లెఫ్ట్ పాటలే పాడేటోళ్ళం చిన్నప్పుడు. కంప్లీట్ దళం ఉండేదా? దళం ఉండేది ఊర్లో, దళం వచ్చేది. ఏ దళం? మా సైడ్ అంతా ఎఫెక్ట్ సిపిఐఎం న్యూ డెమోక్రసీ ఉంటుంది. అంటే మావోయిస్ట్ యాక్టివ్ కంటే ఎన్డీ టీమ్స్ ఉంటాయి. మీకు ఎన్డీ టీమ్స్ మోస్ట్లీ మీకు చూస్తే కొత్తగూడ, గూడూరు, బయ్యారము, ఇల్లందు ఈ ఏరియా కూడా అంతా న్యూ డెమోక్రసీ వాళ్ళతోటే ఎక్కువ ఉండే, ఎన్డీ టీమ్దే ఎక్కువ ఉండే. వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ. వాళ్ళ పాటలు ఊర్లో దళాలు వచ్చేటి, వాళ్ళతోటి వాళ్ళ పాటలు పాడేది. ఏం పాట పాడేవారు? అప్పుడు చాలా పాటలు వచ్చేవి వాస్తవానికి. అంటే నక్సలైట్లకు అంటే ఆ టైప్ ఆఫ్ అంటే వాళ్ళది ఆ టైంలో మనకు ఏదో ఏం అర్థం కాదు కదా. అప్పుడు బాగా పాపులర్ సాంగ్స్ ఉండేది. కాచనపల్లిలో ఎన్కౌంటర్ అవుతుంది, కోటన్న పరశురామన్ అని పెద్ద ఎన్కౌంటర్. అది నాకు తెలిసి 94, 95లో అన్నట్టు ఉంది అది. మేము చిన్నప్పుడు అది ఆ టైంలో ఆ క్యాసెట్లు చాలా పాపులర్. అవి పోలీసులు వస్తే దాచుకునేది ఆ క్యాసెట్లను. అవి పరిపరి టైంలో వినేది ఆ పాటలు. కాచన్నపల్లి అడవుల్లో కనుమూసినారా కోటన్న పరశురామన్ అని ఓ విప్లవ గీతాలు ఎక్కువ ఉండే. మహబాద్లో సురేష్ అన్న అని ఎన్కౌంటర్ అవుతుంది. ఆయన ఎన్డీఏ. ఆయన మీద పాటలు చాలా పాటలు ఉండే. కొండ కొండల నడుమ, మానుకోట కొండలు, మండే సూర్యుడు అని ఆయన పాటలు. అన్ని పాటలు మేము పాడుతుండేది. యాక్చువల్లీ పోలీసులు అందరం మేమందరం ఆర్ నారాయణమూర్తి సినిమాలో పోలీసులను చంపితే మేము సపోర్ట్లు కొట్టిన వాళ్ళే. తెలియదు కదా ఏ ఐడియాలజీ మీద ఏముంటుంది మనకు. ఏదైతే ఇట్లా అది ఉంటుందో దాన్ని అట్లా ఆస్వాదిస్తుంటాం ఆ టైంలో. చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, దళంలో పనిచేసిన వాళ్ళు ఉంటారు. కామన్గానే ఉంటుంది ఊర్లలో అటు సైడు. మళ్ళీ ఎర్రన్న ఈ పాట బాగుండేది. నువ్వు ఎత్తిన జెండా ఇడవబో నువ్వు ఎల్లన్ను, నేను ఎత్తురు గుండెలు హత్తుకుంటా మెల్లన్న, నీడా చూపి నోనివన్న, తోడు నడిచి నోనివన్న, లంబాడెల్ల తండాలల్లో, కోయాలల్ల గూడాలల్లో, నీ అడుగుబడ్డ పల్లెలన్నీ ఎల్లన్ను, అవి తిరగబడ్డ సింహాల ఎల్లన్న అని పెద్ద పాట. చాలాసార్లు వాడుకుంటాం మేము పాటన. పోలీస్ జాబ్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు? పోలీస్ జాబ్ అంటే పోలీస్ జాబ్ అంటే ఒకటి ప్యాషన్. ఒకటి కామన్గా ఊర్లో ఎట్లుంటుంది, నువ్వు ఎత్తుండగానే అరే బిడ్డ పోలీస్ అవుతావురా, మామూలుగా మీరు చూస్తుంటారు. అని ఎత్తుండగానే వాటిని వాడిని రెచ్చగొడతాము. కొందరు మైండ్ సెట్లో అట్లా ఫిక్స్ అవుతుంది, స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతాడు, నేను పోలీస్ కావాలని ఫీలింగ్లో వెళ్ళిపోతాడు. అలాంటి పరిస్థితి ఒకటి. మనకు వచ్చిన చదువు కొద్దిగా కాస్త కూస్తో వచ్చినప్పుడు ఇదే టార్గెట్ పెట్టుకుంటాం. కొద్దిగా ఈజీగా కొట్టే ఉద్యోగం. ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు కూడా దీనికైతే సూటబుల్ అవుతుంది, దీనికైతే మనం ఈజీగా కొట్టవచ్చు అనేది ఒకటి ఉంటుంది. ప్రతి పేదోడు పెట్టుకున్న లక్ష్యమే ఉద్యోగమే ఫస్ట్. అంటే ఈ ఉద్యోగం ఇంకో ఉద్యోగం మంచిగా వస్తే నేను కూడా పోతా. అంటే పోలీస్ ఉద్యోగం ఏమైనా మాకు ఐఏఎస్ ఇస్తా అంటే ఐఏఎస్ రాస్తే వస్తే మేము వెళ్ళిపోతాం. ఇదే ప్యాషన్ అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అది ప్యాషన్ మాకు. నువ్వు హైట్ ఉన్న బిడ్డ నువ్వు అవుతావురా అంటే ఇది హైట్ ఉన్న చాలా మంది అంటారు కదా, మరి మీరు స్పోర్ట్స్ ఏమైనా ట్రై చేయలేదా? స్పోర్ట్స్ అంటే ఇదే మా ఏరియాలో అవగాహన ఉండదు పెద్దగా. నా స్కూలింగ్ అట్నే వెళ్ళిపోయింది, డిగ్రీ కూడా పని చేసుకుంటూనే వెళ్ళిపోయింది. హైదరాబాద్ అప్పుడు మేము హన్మకొండ కూలి పనికి వచ్చేవాళ్ళం. నేను డిగ్రీలో ఉన్నప్పుడే హన్మకొండ పబ్లిక్ గార్డెన్ అడ్డ ఉంటుంది. ఇప్పుడు కూడా అడ్డ మీద చూసి మా పిల్లలు చూపిస్తుంటా, అరే బిడ్డ ఈడనే కూలి పని చేసుకున్నారా నేనని. ఎంత ఇచ్చేవారు అప్పుడు? 50 రూపీస్ ఇచ్చేది. అయితే అప్పుడు ఇవి క్రెయిన్లు పైన పికప్ చేసి వెళ్ళేవు. 4వ అంతస్తు మీద సిమెంట్ బస్తా మోస్తే 100 రూపాయలు డబుల్ కూలీ అని దాని పేరు. అంటే ఎవరైతే ఫిట్ ఉంటే ఆ కూలీకి ఎంచుకునేది అన్నట్టు. 2 రోజులు కష్టం, 1 రోజు చేస్తే మనకు వచ్చేస్తుందని ఆ కూలీ చేసేది అన్నట్టు. సిమెంట్ బస్తాను 4th ఫ్లోర్లో రోజంతా మోయాలి, ఒకటేసారి కాదు. ఇది మోసుకొని పోయి మెట్ల మీదకి వెళ్ళి వేసి రావాలి. ఆ సిమెంట్ బస్తాలు అని పైకి. ఎన్ని బ్యాగులు వేసేవారు రోజు? అంటే అప్రాక్సిమేట్ తెలియదు కానీ వేసేటోళ్ళం, చాలా వేసేటోళ్ళం. ఒక 30 కూలీ ఎక్కువ వస్తుంది. డబుల్ కూలీ అది 100 రూపాయలు ఇస్తారు. 2 కూలీ ఒక్కరికి ఇస్తారు. మోయరు కదా ఎవరు, బలం ఉండదని ఒకటి ఉంటుంది. అప్పుడు ఊర్లలో మామూలుగా కబడ్డీ నాటు గేమ్సే ఉంటాయి. కబడ్డీది ఏముంటుంది, ఏం అవసరం లేదు, దానికి ఎట్లయినా ఆడుకోవచ్చు. ఒక గీత గీసి అటు ఒక టీం ఇటు ఒక టీం ఆడుకోవచ్చు. ఊర్లలో అదే ఉంటుంది, ఆ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంతా అదే ఆడుతుండే. అదొకటి అలవాటు ఉండే నాకు. తర్వాత యూనివర్సిటీ గేమ్స్ ఆడేటప్పుడు నాకు అది ఇంజూరీ అయ్యి అది మానేసిన. యూనివర్సిటీలో గేమ్ పోయినప్పుడు అది మానేసినాక అథ్లెటిక్స్ ఈ పోలీస్కి ఇదే ప్రాక్టీస్ ఉండే కాబట్టి ఆ క్రమంలోనే అథ్లెటిక్స్ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఛాంపియన్. నేను 2009 ఆర్ట్స్ కాలేజ్ ఛాంపియన్. నేను ఆ ఛాంపియన్షిప్ వచ్చి తర్వాత బేడికాల ఛాంపియన్షిప్ 2 ఛాంపియన్షిప్లో కొట్టి ఉండే. అవి అంటే నాకు తెలిసి ఉస్మానియా ఆ ఛాంపియన్షిప్లో నాన్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నాదే ఉంటుంది. అంటే ఆయన స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొడతారు, అది నాన్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నేనే కొట్టిన. అది
అంటే 2009లో మీరు అప్లై చేశారు, ఉమ్. 2009లో సెలెక్ట్ అయ్యారు. 2009 సరే లాండ్ ఆర్డర్ సివిల్స్ రాలేదా మీకు? సివిల్ రాలే, నాకు అది మిస్ అయింది. ఇక ఇది వచ్చింది. ఇది వచ్చినాక కంటిన్యూ చేసుకుంటాం. తర్వాత కన్వర్షన్ ఛాన్స్ ఉండే, కాకపోతే నాకు నేను తీసుకోలే ఇక వేరే. ట్రైనింగ్ ఎక్కడైంది మీకు? అప్పాలని ట్రైనింగ్. ఓకే, ట్రైనింగ్ తర్వాత ఫీల్డ్ ట్రైనింగ్. ట్రైనింగ్ అయిన తర్వాత గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది మళ్ళీ 3+2 అంటే 5 months ఉంటుంది గ్రౌండ్ ట్రైనింగ్. గ్రౌండ్ ట్రైనింగ్ ప్రేమాద్పేటలో అవుతుంది. అయినాక ఆపరేషన్స్ మీద ప్రాక్టికల్గా వైజాగ్ బేస్ క్యాంప్ ఉంటుంది కదా, వైజాగ్ గ్రౌండ్స్, దాని నుంచి అటు ఏఓబి బార్డర్స్ అవి దాంట్లో 2 months అక్కడ ఉండే. ఇక్కడ కూడా నేర్చుకున్నారా తెలంగాణలో కూడా దాంట్లో? తెలంగాణలో ఏంది గ్రౌండ్స్? గ్రౌండ్స్ తెలంగాణలో తెలంగాణలో ప్రేమాద్పేట మెయిన్ ట్రైనింగ్ సెంటర్. కానీ టెరైన్ డిఫరెంట్ ఉంటుంది తెలంగాణకి ఏఓబికి. ఏఓబికి అన్ని హిలాక్స్ ఏరియా, అవి వెదర్ కూల్ ఉంటుంది, రెయిన్ ఫాల్స్ నడుస్తుంటుంది అటు ఏఓబిలో. ఛత్తీస్గఢ్ బార్డర్ ఇది మీరంతా చెర్ల, వాజేడు, వెంకటాపురం, పేరూరు, చింతూరు, ఈ బార్డర్ అంతా ఛత్తీస్గఢ్కి, అది అటు ఒరిస్సా తగులుతుంది. కానీ టెరైన్ ఏది బాగా ఎక్కువ మీకు టఫ్ అనిపించింది? టఫ్ టెరైన్ అంటే ఇదే టఫ్ అనిపిస్తుంది. అది కొద్దిగా కూల్ వెదరే ఉంటుంది. ఇది ఈ ఈడగున్న గుట్టలు ఇవన్నీ కూడా బాగా టఫ్ ఉంటాయి ఇటు సైడ్. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒకటి ఉంటుంది. కొన్ని ఏరియా డ్యూటీ ఏంటి? ఫస్ట్ అక్కడ నేను అది ఖమ్మం పోస్టింగ్. ఖమ్మం అయితే డైరెక్ట్ కొత్తగూడెం యాంటీ నక్సల్ స్క్వాడ్లోనే వెళ్ళిపోయాను. ఎంతకాలం పని చేస్తారు అక్కడ? యాంటీ నక్సల్ స్క్వాడ్ 5 years, 2011 to 2016 చేసిన. 5 years అక్కడే సర్వీస్.